మీరు కోరుకుంటున్న మార్పు ఏంటి? మనిషి బతకడానికి ఏమేమి ప్రభుత్వం కల్పించాలో అవన్నీ నేను కోరుకుంటాను అందరూ. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, గాజువాక నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. రెండింటి నుంచి నేను పోటీ చేయాలి అసలు ఫస్ట్ నేను అనుకుంటాను. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసిపోయారు, అందుకోసమే చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులు పెట్టారు. ఒక సీఏ చదివిన కుర్రాడిని లేదా 15 సంవత్సరాలు కార్యకర్త నుంచి ఒక నాయకత్వానికి దిగిన కుర్రాడిని డమ్మీ అభ్యర్థి అనే అహంకారమైన భాషలో మాట్లాడతారు. విజయసాయి రెడ్డి కామెంట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని రేపు గాజువాకలో కావచ్చు, భీమవరంలో కావచ్చు ప్రచారం చేయమని చెప్పండి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, అప్పుడు నమ్ముతాం. అసలు విజయసాయి రెడ్డి ఎవరు ఎక్కడ ఏం చేయాలని విజయసాయి రెడ్డి ఎవరు చేయడానికి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి. ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఒక కంసుల్లో తయారయ్యారు ఇద్దరు రాష్ట్రాలకు. ఈ పార్టీ నేను చచ్చిపోయే వరకు ఉంటున్నాను, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు వాడాల్సి వస్తుంది? ఎవరు కూడా చావుని కోరుకోరు. ఫస్ట్ నా పక్కనే ఉండి టికెట్లు తీసుకొని బీఫామ్స్ తీసుకొని భయపడే వాళ్ళకి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలో ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నారు? ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు నాతో అవసరం అన్నారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి రాజకీయాల్లో? ఆపర్చునిస్టిక్ పొలిటీషియన్స్, అవకాశవాద రాజకీయ నాయకులు, వ్యాపారస్తులైన రాజకీయ నాయకులు, వీళ్ళు దానికి ఏమాత్రం గౌరవం ఒక రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా చేస్తుంటే. పవన్ కళ్యాణ్ నోట సంచలనాల మాట. వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఈ రోజు రాత్రి 8 గంటలకు మీ 99 టీవీలో. Please subscribe New Waves.